ఇదేమిటండి, ఎప్పుడొచ్చినా నన్ను చూడగానే హైబ్రిడ్ మొక్కలా ఉబ్బిపోయేవారు, ఏమిటి ఇలా ఏడుస్తున్నారు? నీకు అన్యాయం చేస్తున్నాను పంకజం, నీకు ద్రోహం చేస్తున్నాను పంకజం. ఏమిటండి? నాకు పెళ్ళైపోతుంది పంకజం. నీకా పెళ్ళా? ఎవరికండి మిమ్మల్ని పెళ్లి చేసుకునేది? ఆ బ్రహ్మన్న గారే నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు పంకజం. పంకజం, ఆయనకి తెలుసా? ఆయనగా మీ ఊరి బ్రహ్మన్న గారు. మరి ఈ వాడొచ్చాడేమిటి? ఇప్పుడేమిటి, చాలా ఏళ్లుగా వస్తూనే ఉన్నారు ఆ సుశీల్ ఇంటికి. సుశీల్ ఇంటికి? ఆవిడతో ఈయనకేం సంబంధం? మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధమే. ఏమిటి? మీకు నాకు మధ్య ఉన్న సంబంధమే వాళ్ళిద్దరికీ ఉంది. ఏవే సుబ్బి, మనం అనేది నిజమేనంటావు? మరి మా వారి బుద్ధులు మొదటి నరకలు నడతాయంట. ఆయన మనకెందుకులే, ఆయన వాళ్ళంటే ఉరుమురుమి చూస్తారు, మనకెందుకు? కాదా? చెప్పేది నిజమా? బ్రహ్మన్న గారు దేవుడు దేవుడు అనుకుంటున్నాం కదా, ఆయన్నే ఒక తుంచుకుందా? అమ్మో ఇంకేమన్నా ఉందా? ఏమిటా కుశం? అందరూ అనుకుంటున్నదే కదా. ఏమనుకుంటారు? మీ అన్నయ్య గారికి పట్నంలో ఉన్న సుశీలకి సంబంధం ఉందంట కదా, పుల్లబ్బాయి గారికి పంకజం అనేది చెప్పిందంట కదా. ఏమిట్రా నువ్వు చెప్పేది నిజమేనా? బాగా ఆలోచించుకు చెప్పరా. అమాయకపు పెదవా, ఏమైనా తేడా వచ్చింది అంటే ఆ బ్రహ్మన్న కత్తి పీకి పీక కోసేస్తాడు. నిజంగా నా కళ్ళారో చూశాను అన్నాయి, అక్కడ వాళ్ళు కూడా చెప్పారు అన్నాయి. అమ్మ బ్రహ్మన్న దొరికావు. ఈ అప్పనగాడి పెళ్లికి ఏం వాయిస్తావు? పెద్ద మనిషి ముసుగులో తప్పుడు పని చేస్తున్న ఆ బ్రహ్మణ లాంటి గొప్ప వాళ్ళ తుప్పుదల కొట్టేటట్టు వాయించద్దు కానీ నా కూడా. బ్రహ్మన్న, నిన్నేనో బ్రహ్మన్న. అందరూ రానక్కర్లే సుబ్బారావు గారు, మన వాళ్ళ ముఖ్యులు నమ్మనని తేల్చుకున్నాం. బ్రహ్మన్న బుద్ధి లేకుండా నాన్నగారిని ఏకవచనంతో పిలుస్తున్నాడు. రావయ్యా బ్రహ్మన్న, బయటికి రా. ఏమిటలా తెల్లపోతున్నావు బ్రహ్మన్న? ఊళ్ళో చిన్న పెద్ద ఈయన వెనకొచ్చారేమిటానా, లేక నువ్వు తిరుగు లేకుండా కూర్చుంటున్న ధర్మపీఠానికి నీళ్ళొచ్చాయనా? తప్పదు బ్రహ్మన్న, ఒక్కొక్కసారి సంపెంగ పొదలు కూడా బ్రహ్మజముడు డొంకలుగా మారిపోతాయి. రాయుడు, సరాసరి మురుగరాజు గుహలోకి ప్రవేశించి కాలు దువ్వుతున్నావు. నీ శవం కూడా తిరిగి వెళ్ళదు. బ్రహ్మన్న గారు, ఇన్నాళ్ళు మీరు చాలా పెద్ద మనుషులని నమ్మాం. మీ మాట యాదవాకుగా భావించాం. మీ మంచితనం ఈ గ్రామానికి శ్రీరామ లక్ష అనుకున్నాం. కానీ ఈ రోజు నుంచి నీకు అర్హత లేదని, ఆ ధర్మపీఠం మీద నువ్వు కూర్చుని తీర్పు చెప్పే అవకాశం ఉండబోదని. అందుకే నువ్వు నా మీదిచ్చిన తీర్పు చెల్లదు అని చెప్పడానికే వచ్చాం. లేదా తమ నిజాయితీ నిరూపించుకోమని అడగటానికి వచ్చాం. ఇంకెక్కడి నిజాయితీ అయ్యా? ఇంతటి దారుణమైన వ్యక్తి, అసత్యాల పుట్ట, పరమ నీచమైన కాముకుడు. తల తిరుగుతోందా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్న వింటే నీకే తల తిరుగుతుంది బ్రహ్మన్న. మన గ్రామానికి పొరుగునున్న పట్టణంలో కడుపు వృత్తితో కడుపు నింపుకునే సుశీలకి నీకు ఉన్న సంబంధం ఏమిటి? నువ్వు తరచుగా దాని ఇంటికి ఎందుకు వెళ్తూ ఉంటావు? దాని కొడుకుని కూతుర్ని నీ కన్న బిడ్డల్లా ఎందుకు చూసుకుంటూ ఉంటావు? నీ భార్యా బిడ్డలకి, ఆఖరికి నీ తమ్ముడికి తెలియకుండా ఈ తతంగాన్ని నడుపుతూ ప్రతి నెల దానికి డబ్బు ఎందుకు ఇస్తున్నావు? చెప్పండి బ్రహ్మన్న గారు, మీరు పెద్ద మనిషి అయితే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పండి. నీ భార్య ముందే దానికి నీకు ఉన్న అక్రమ సంబంధం ఏమిటో బయట పెట్టు బ్రహ్మన్న. ఆగు సావిత్రి, నీ భర్తకు సుశీలకు మధ్య ఉన్న సంబంధం నువ్వు కూడా విని తీరాలి. వ్రత ఇతి ఏకపత్ని వ్రత అంటే మనస వాచ కర్మణ ఒకే భార్యను అభిమానించి ఆరాధించే మనిషి అనర్థం. పవిత్రమైన ఈ పుణ్యచరిత్రలో ధర్మం 4 పాదాల మన గ్రామంలోనే నడుస్తుందని నాళ్ళు భావించాను.
ఈ రోజు ధర్మదేవత కుంటి నడక నడుస్తుందని, న్యాయం నల్లకోట్ల మధ్య నలిగిపోతున్నట్లే ఇక్కడ కూడా చీకటి మాటన తాగుడు మూతలాడుతోందని అభియోగం తెచ్చారు. తీర్పు చెప్పే మనిషిలోనే మార్పులు చూశారు. చరిత్రలు తిరగవేసిన వారు, వేదాలు చదివిన వారు, పురాణాలు పుక్కిట పట్టిన వారు, ఇంతమంది పెద్ద మనుషులు ఒక్కుమ్మడిగా నా మీదకు వచ్చి నన్ను నిలవేసే పరిస్థితి వచ్చాక ఆ నిజాన్ని రుజువుపరిచి నా నిష్కల్మష హృదయాన్ని మీ ముందు ఆవిష్కరింపక తప్పదు. కీలకనామ సంవత్సరం విజయదశమి వేడుకలు ఉత్సాహంగా మనమందరము కలిసి జరుపుకుంటున్నప్పుడు జరిగిన దుస్సంఘటన మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆలయంలో అమ్మవారి నగలు, పంచలోహ విగ్రహం మాయమయ్యాయని అభియోగం వచ్చింది. రామదాసు తాను నేరం చేయలేదని, ఎవరో తనను కొట్టి హారాన్ని తన మీద పడవేసిపోయారని వాదించాడు. పండుగ పూట తాగిన మైకంలో తాళాలను నిర్లక్ష్యం చేసి అమ్మవారి సొమ్మును దొంగల పాలు చేశాడని పూజారి వాదించాడు. సూర్యోదయంలోపు వాస్తవాన్ని ఈ ధర్మపీఠం ముందు విశదీకరించకపోతే కఠిన శిక్షకు గురవుతావని రామదాసుని నేను హెచ్చరించి వెళ్ళాను. కానీ సూర్యుడు ఉదయించేసరికి రామదాసు అస్తమించాడు. బాబు బ్రహ్మణ్య గారు, నేను దొంగని కాదు కాదు అని ఆయన మొరపెట్టుకున్నా మీరు నమ్మలేదని నా భర్త నీళ్ల పాలైపోయాడు బాబు. దేవుళ్ళ లాంటి బ్రహ్మణ్య గారే నమ్మనప్పుడు ఆ దేవుడితో చెప్పుకుందామని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు బాబు. జీవితంలో మొట్టమొదటిసారి నా నిర్ణయంలో జరిగిన పొరపాటును గుర్తించాను. కానీ గ్రామ శివారులో వెడుతున్న నా దగ్గరకు పాము కాటు గురైన పూజారి వచ్చాడు. బ్రహ్మణ్య గారు, పంచలోహ విగ్రహాన్ని, అమ్మవారి నగల్ని దొంగిలించిన నీచుడిని నేనే బాబు. రామదాసు మీద మోపాలను చూశాను. అందుకే పరమేశ్వరుడు పగబట్టి పాము రూపంలో కాటు వేశాడు. నన్ను క్షమించండి బాబు. ఆ దొంగిలించిన నగలు ఆలయం వెనుక పాతి నిరపరాధి అయిన రామదాసు నిందితుడిగా మరణించాక అతని కుటుంబం ఏమైపోయిందోనన్న ఆతృతతో సుశీల కోసం వెళ్ళాను. వాళ్ళు గ్రామం విడిచి వెళ్ళిపోయారని తెలుసుకున్నాను. కానీ నా అంతరాత్మ ఆ కుటుంబాన్ని వెతికి ఆదుకోమని ప్రబోధించింది. చుట్టుపక్కల గ్రామాలన్నీ వెతికాను. చిట్ట చివరికి ఒక గ్రామంలో మురికివాడలో చావు బతుకుల మధ్య అల్లాడిపోతున్న సుశీలను, చిక్కి శల్యమై జీవోత్సవాలుగా బ్రతుకుతున్న ఆమె బిడ్డలను చూశాను. అక్కడ నుంచి తీసుకొచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆమె కుటుంబాన్ని ఆదుకుంటూ ఆమె సంతానాన్ని విద్యావంతుల్ని చేశాను. ఆ విధంగా ప్రాణం పోగొట్టుకోపోయిన సుశీలను కాపాడి ఆమె జీవితానికి ఒక గమ్యం చూపించాను. నా అన్నవాళ్లు మాకు లేరని పసిబిడ్డలైన సుశీల సంతానం చింతించకూడదని వాళ్ల చేత మామయ్య అని పిలిపించుకున్నాను. ఇప్పుడు చెప్పండి, ఒక అభిమానవతి ప్రాణం కాపాడడం నేను చేసిన నేరమా? అనాథలైన ఆ బిడ్డలకు ఆలంబనగా ఆధారంగా నిలబడడం నేను చేసిన పాపమా? లేక పరస్త్రీని తోబుట్టువుగా స్వీకరిస్తే వేరెత్తి చూపించడం ఈ సంఘానికి పట్టిన శాపమా? నా అభిజాత్యాన్ని, నా కుల గౌరవాన్ని, నా వంశ కీర్తి ప్రతిష్టలని, నా ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాన్ని ప్రశ్నించి పరిహసించడానికి వచ్చిన మీలో ఎవ్వరైనా సరే సమాధానం చెప్పొచ్చు. అబ్బా, మీరు మరీ అనర్గళంగా మాట్లాడేసి మా గళాలకు మూతల వేసేస్తున్నారు. ఆలయంలో అమ్మవారి నగలు పోయిన మాట నిజం, రామదాసు బావిలో దూకి చచ్చిపోయిన మాట నిజమే, మరి పూజారి పాము కాటుతో మరణించిన మాట వాస్తవమే. అంత మాత్రాన
సుశీలకి నీకు మధ్య అన్నా చెల్లెళ్ల సంబంధం మాత్రమే ఉంది అనే మాట నిజము అనడానికి రుజువేమిటి? కూడా కామి స్వతాం పశ్యతి అన్నారు పెద్దలు. కాముకుడివైన నీకు ఎదుటి వాళ్ళు కూడా అలాగే కనిపిస్తున్నారా? నింద పడ్డాక ఆ నింద నిజం కాదని చెప్పే మనిషి కావాలి కదండి. నేను చెప్తాను, మీలాంటి వాళ్ళకి తోడబుట్టిన ఆడది కూడా పతితలాగే కనిపిస్తుంది. కానీ ఆయన లాంటి మహానుభావుడికి పరాయి స్త్రీ కూడా సొంత చెల్లెల్లానే కనిపిస్తుంది. సుశీల, అవును రాయుడు గారు, మీరేనాడైనా పిల్లికి బిచ్చం పెట్టారా? ఎదటి మనిషి బాధను చూసి కన్నీళ్లు పెట్టారా? లేదే. అందుకే ఈ దేవుడు మా మీద చూపిస్తున్న అభిమానం, వాత్సల్యం మీకు అర్థం కావటం లేదు. నా భర్త చనిపోవడానికి ఆయన కారణం కాదు, కానీ వారే మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. నువ్వు చెప్పినంత మాత్రాన మేము నమ్మేస్తావా? నీ ఇంటి పక్కనే ఉంటున్న పంకజం మాకు చెప్పింది. మీ ఇద్దరికి మధ్య ఉన్న ఆ రసవత్తరమైన సంబంధం ఏమిటో. పంకజం, నువ్వు వచ్చావేంటి ఇక్కడికి? నేనే తీసుకొచ్చాను. నువ్వా? అయ్యా బ్రహ్మణ గారు, మీకు సుశీలకు మధ్య ఏమిటి సంబంధం అని అడిగాడు. పిచ్చి సచ్చినాడు. నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏం చెప్పాను. ఇదిగో ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నావు, నీకు నాకు మధ్య ఉన్న సంబంధం. అవును, ఆ మాట 1000 సార్లు అంటాను. ఏముంది నీకు నాకు మధ్య బోడి సంబంధం? నా ఇంటికి వస్తావు, డబ్బిచ్చి వెళ్తావు, అంతకంటే ఏముంది నా బంద? ఆయన కూడా ఏ సంబంధం లేకుండా అలాగే డబ్బిస్తాడని చెప్పాను. అంతలోనే నా మాట వినకుండా పరిగెట్టుకొచ్చేసావు. ముందు వెనక చూసుకోకుండా మమ్మల్ని ఇక్కడ తీసుకొస్తావా? జరిగింది తెలుసుకోకుండా శ్రీరామచంద్రుడు లాంటి ఆయన మీద అపవాదం వేస్తావా? తుంటరి వెధవా, యాబ్రాసి నిన్ను. నా కంటి ముందు కనిపిస్తే చంపేస్తాను. పోతలకి. దేవుడు లాంటి బ్రహ్మన్న గారి మీద నేను మాట దూరేశాను. నీ వెధవ మాటలు నమ్మి మహాపాపం చేసేశానయ్యా శాస్త్రి. ఎక్కడ ఎక్కడ అయ్యా, ఎక్కడ? తెస్తున్నా. తొందరగా. ఈవేళ నేను వేసిన నిందతో మీరు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడంత ఎదిగిపోయారు కనుక మీ కాళ్ళు గడిగా నీళ్లు. రాయుడు, ఇంకెప్పుడు వివరాలు తెలియకుండా ఎవరి మీద నింద వేయకు. నువ్వు నన్నే నిందించావు గనక క్షమించి వదిలేస్తున్నాను. ఇదే నింద మరో వ్యక్తి మీద వేసుంటే నీ నాలుకను చీలుకలు చేయించేవాణ్ణి. ఆగ్రహించకండి. మీ పాద ప్రక్షాళన జరిగితే తప్ప నా పాప ప్రక్షాళన జరగదు. అమ్మాయ్యా, నా పాపం పోయింది. నా గుండెల్లో బరువు దిగిపోయింది. ఎందుకు చచ్చుదద్దం వల్ల అలా నిలబడతారు? దండం పెట్టి సెలవు తీసుకోండి. నమస్కారం. చూడండి మీసాల పెద్ద వెంకటరాయుడు గాడు, కన్నీళ్లతో మా అన్నయ్య కాళ్ళు కడిగావు గనకే కాటికెళ్లే యోగం తప్పించుకున్నావు. ఈసారి తేడా జరిగిందో నీ ప్రయాణం సరాసరి వల్ల కాటికి. అలాగే